ఏంటన్నా వాటంగా ఒక్కిళ్ళు దొరకట్లేదు. బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు కొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట. ఆ మాధవుడే మనకు మార్గదర్శిరా బద్రి. కరెక్టే అన్నా, అన్ని ఇల్లు అత్తారింటిలాగే ఉన్నాయి, ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా. అరే సిగరెట్ ఉందా? ఉందన్నా, వెలిగించమంటావా? ఇటీవు. ఇదిగో అన్నా. పెన్ ఉందా? పెన్నా? పెన్నెందుకన్నా? ఇప్పుడు కాల్చరా. గీత గీసావేంటనా? నేను బండి నడుపుతూ ఉంటాను, నువ్వు దమ్ము కొడుతూ ఉండు. ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడదాం. నువ్వు కేకన్నా. రైట్ రైట్ పోనీ అన్నా. పదమా. వచ్చిందన్నా. పర్లేదన్నా, బయట మోస్తారుకున్నా ఇంటీరియల్ మాత్రం ఇరగదీసింది. సర్లే, కిచెన్ జ్యూస్ కక్కుర్తి పడకుండా వచ్చిన పని వేగంగా కానీ. అదేంటోనన్నా, బయలుదేరే ముందు ఎంత ఫ్యామిలీ ప్యాక్ తిన్నా కన్నం వేసే వాళ్ళ ఇంట్లో కాస్తనే తినకుంటే కడుపు నిండట్లేదన్నా. యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానివ్వు రా. మనుషులంతా తెలివి మీరిపోయారు. అనవసరమైన చెత్తంతా బీరువాలో సర్ది మెయిన్ మ్యాటర్ మాత్రం మన ఆలోచనలకు అందకుండా దాస్తున్నారన్నా. వాళ్ళకైనా తెలియట్లేదు, వాళ్ళు దాచుకోవడం మనం దోచుకోవడం కామనే కదా. పద. ఈ టైంలో ఫోన్ ఎవర్రా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. నువ్వు నా పక్కనే ఉన్నావు, నాకెవరు ఫోన్ చేస్తారు? హలో హలో అన్నా, ఆడలేడీస్ అన్నా. ఎవరో ఒకరు కానీ ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. ఒక్క నిమిషం అన్నా, ఈ ఫోన్ కొట్టేసిన కాంచి నీతోనే మాట్లాడాను, ఇంకెవ్వరితోనూ మాట్లాడలేదు. ఫస్ట్ టైం, అందులో నా అమ్మాయి. ఎక్కడున్నావురా? ఇదేంటి ఇంత చనువుగా మాట్లాడుతుంది? నేనా డ్యూటీలో ఉన్నా. రే గొప్పునాయలా, అరగంట ఉంటే 5,000 ఇస్తాడని పంపించావు. వాడేమో 5 గంటలు ఇచ్చుకొని 500 ఇచ్చి మిగతాది 10 రోజుకోపో అన్నాడు. ఇంకోసారి ఇలాంటి ఎదో బేరాలు తెచ్చావంటే ఎల్లు పూసరెక్కొట్టి ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఫోన్ ఎవర్రా? అది నా ఫ్యాన్ అన్నా. బాగా పొగిడినట్టుంది. నీకెలా తెలుసన్నా? అర్ధరాత్రి ఆడలేడీస్ అన్నప్పుడే అర్థమైంది. ఫోను మడిచి పెట్టుకుని పద్ధతిగా పని కాని. పద పద పద.